ఇది చికెన్ బిర్యానీ కాదండి, మటన్ ఫ్రై బిర్యానీ. పొడుగ్గా రొయ్యి గుచ్చేస్తారు అంతే కదండి. నేను అన్నదే కరెక్ట్ అయితే. బాగుంది, సైజు కూడా చాలా పెద్దది. ఇది ఎలా ఉంది కదా, ఇది చూడండి ఎంత ఉందో. అసలు ఈ ఇంట్లో అయినా రెస్టారెంట్లో అయినా ఈ కాంబినేషన్ వేరే లెవెల్ అండి. సాంబార్ రైస్ చికెన్ ఫ్రై అంతేనా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మంచి మంచి బిర్యానీలు స్టార్టర్లో తెగ తినాలనిపిస్తుంది అనమాట. ఇంకందుకే ఈ రోజు అయితే బయట ఫుడ్ తిందామని ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో అయితే మంచి మంచి వంటలు చేశారు, బట్ బయటకు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు విజయవాడలో నా ఫేవరెట్ రెస్టారెంట్లు ఎక్కువ కాదు, ఒక 2-3 మాత్రమే ఉంటాయి. అంటే తింటాకైతే చాలా ఉంటాయి కానీ ఫేవరెట్ మాత్రం ఒక 2-3 అంతే. నేను ఏ రెస్టారెంట్ కి వెళ్తున్నానో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రెస్టారెంట్ కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పని ఉందండి, అక్కడికైతే ముందు వెళ్దాము. అదేంటంటే ఈ ఐఫోన్ ఉంది కదా అది, దీనికి ఏంటంటే ప్రైవసీ స్క్రీన్ గార్డ్ వేయించాను అనమాట. అంటే చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, సైడ్ నుంచి ఎవరైనా చూస్తే కనపడదు అనమాట. అయితే ఇది వేసిన కాడి నుంచి చాలా ఇరిటేటింగ్ గా ఉందండి. అంటే స్క్రీన్ క్వాలిటీ బాగాలేదు, అసలు చాలా చిరాగ్గా ఉందన్నమాట. ప్రైవసీ అయితే ఉంటది కానీ అసలు ఫోన్ లో లేదు. అందుకే తీపిచ్చేసి నార్మల్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాను. ముందైతే ఇది మార్పిచ్చేసి అప్పుడు రెస్టారెంట్ కి అయితే వెళ్దాం. ఇప్పుడే జస్ట్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ కి అయితే వచ్చాము. ఫోన్ అయితే ఇచ్చాను, మారుస్తున్నారు. మొత్తానికి అయితే మార్చేసామండి. ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఉంది, క్వాలిటీ కూడా నాకు బాగుంది. ఇప్పుడైతే ముందు మనశ్శాంతిగా ఉంది. ఫస్ట్ 200 తీసుకున్నాడు. ఇంకా ఇదే మన విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్. ఇప్పుడే రెస్టారెంట్ కూడా వచ్చేసాం. బిజీగా ఉంది లోపలంతా. రెస్టారెంట్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. లోపు గెస్ట్ చేసి ఉంటే లోపల అయితే ఇలా ఉంటుందండి. రెస్టారెంట్ లోపలికి వచ్చిన తర్వాత నాకు ఒక వ్యక్తి కనిపించారండి. ఆయన ఎవరో మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్. ఎందుకు బ్రో అరుస్తా అంటారు, ఎందుకు అలాగా? ఎమోషన్, కిక్ అంటావా? రెస్టారెంట్ నేమ్ గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు లాస్ట్ లో చెప్తాను కదా. మెనూ అయితే ఇది మనకి మెనూ కార్డ్ లో చూడండి. ఇక్కడ స్పైసీ అయితే స్పైసీగా ఇలా సింబల్స్ ఉంటాయి అనమాట. భలేగా నాకు భలే అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకా స్పైసీ ఇంకా ఏ వెరైటీ ఉంటాయి. ఇదిగోండి పొటాటో బాంబ్స్ అంటే చెఫ్స్ స్పెషల్స్ అనుకుంటేవి, అందుకే ఇలా ఉన్నాయి. రేట్స్ అయితే ఇలా ఉంటాయి. మీకు కంప్లీట్ నేను తిన్న రేట్స్ అయితే పెడతాను మీకు. ఓకే, ఫస్ట్ స్టార్టర్ అయితే వచ్చేసిందండి. పెరి మష్రూమ్ అంట. చూడడానికి చూడండి బాగుంది కదా. ఇంకైతే సర్వ్ చేయించుకుని టేస్ట్ చేద్దాం. పెరి మష్రూమ్ అండి స్టార్టర్. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఇది చూడండి ఒకసారి, మంచి కరకరలాడితే స్పైసీగా ఉండేటట్టే ఉంది ఇదైతే. కానీ చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉందనేది. ఇదిగోండి ఇంకా టేస్ట్ చేద్దాం. పెరి మష్రూమ్ సౌండ్ వినబడుతుందో లేదో, కరకరలాడుతుంది. బాగుంది. వెజ్లో తినాలనుకుంటే తినొచ్చు ఇది. అండ్ అలాగే మనకి ఇంకా చూడండి మైనస్ పుదీనా చట్నీ సాస్ కూడా ఇచ్చారు. మైనస్ ముంచుకొని తిందాం ఫస్ట్ కొద్దిగా. అంటే నాకు ఎక్కువ పెద్దగా ఇష్టం ఉండదు అది, అందుకే లైట్గా. ఓకే గుడ్. నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసిందండి. చిల్లీ ఎగ్ చెప్పాము, బాగుంది కదా చూడడానికి. ఇంక ఇదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మంచి లోపల ఇది కూడా ఉంటుందా దీంట్లో? సొన కూడా వేస్తారా? ఓకే. మంచి వేడిగా ఇది చూడండి. దీనికి ఎలా ఉందంటే కోటింగ్ వేసి తీసుకొచ్చారనమాట. సొన ఉంది, పైన ఎగ్ వైట్ కూడా ఉందన్నమాట. నాకు మామూలుగా ఎగ్ చిల్లీ అంటే చాలా ఇష్టం అండి, భలే ఉంటుంది అసలు. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. నేను అనుకున్న దానికంటే బాగుంది. ఇది సొన. రెండు విడివిడిగా వచ్చినాయి, బట్ బాగుంది. ఈ రెండు కలుపుతున్నాం ఇప్పుడు. అంటే రెండింటికి కోటింగ్ ఉంది కదా, రెండు మిక్స్ చేసాం. పచ్చిమిర్చి బాగుంటుంది దీంట్లో కదా. చిల్లీ చికెన్, చిల్లీ ఎగ్ పక్కన బ్రో ఏమో చిల్లీ ఎగ్. ఇప్పుడే బాగుంది అనేసి నేను చెప్పేసా. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇది చెప్పాను. బ్రో కూడా చాలా బాగుంది కదా. మన నెక్స్ట్ స్టార్టర్ కూడా వచ్చేసింది. ఇది చూడండి చికెన్ లో వెరైటీ అనమాట, నారియల్ చికెన్ అని చెప్పేసి. ఇది రెడ్ కలర్ అది క్యాప్సికమ్ అనుకుంటా. అండ్ అలాగే సమ్ ఏదో డిఫరెంట్ గా ఉంది, ఏదో కోటింగ్ వేసారు. బట్ ఎలా ఉంటుందో చూద్దాము. కొబ్బరి ఏంటిది సర్లే ఏదైతే తిందాం. ఇప్పుడే మా వాడు చెప్పాడు నారియల్ అంటే కొబ్బరికాయ కదా, సో ఇది కొబ్బరి అన్నాడు అనమాట. షిట్, మనకి ఆ మాత్రం కూడా తెలియలేదు అసలు. బాగుంది చూడడానికి అయితే. మరి ఎలా ఉంటుందో. కొత్తగా పెట్టారు ఏంటండి ఇది? కొత్తదా? కొత్త స్టార్టర్ అంటండి ఇది. నారియల్ చికెన్ అయితే తిందామండి. చూడండి ఇది చూడడానికి అయితే మెత్తగా అనిపిస్తుంది కానీ కరకరలాడేటట్టు ఉంది. అంటే ఒక ముక్క మెత్తగా ఒక ముక్క గట్టిగా ఉంది. చూడండి పీస్ అయితే భలే ఉంది. కొబ్బరికాయ అయితే మాత్రం కొబ్బరి తురిమింది మాత్రం అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఇది కొబ్బరికాయ అని తెలిసిన తర్వాత. సరే ఓకే, టేస్ట్ చూద్దాం. కరకరలాడుతుంది. ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది, కంప్లీట్ డిఫరెంట్. వినబడుతుందా?
చేత్తో తింటున్నా నేను ఏమనుకోకండి. ఫస్ట్ టైం మొమాటం కొద్ది స్పూన్తో తినమే, తర్వాత మనం మొత్తం హ్యాండే, ఇంకా తప్పదు. అది హ్యాండ్తో తింటేనే ఆ సాటిస్ఫాక్షన్. కాస్ట్ అవన్నీ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. చాలా బాగుంది. మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసిందండి. చూడండి, ఇదేంట్రా బాబు ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటారేమో. ఇదంతా ఏంటో తెలుసా? ప్రాన్స్ అనమాట. ఇది మొత్తం రొయ్యే పొడుగ్గా స్టిక్ గుచ్చి పెట్టారనమాట. దీని పేరు థాయ్ చిల్లీ ప్రాన్స్, అంటే థాయ్ స్టైల్లో అనమాట. బాగుంది కదా చూడడానికి. థాయ్ చిల్లీ ప్రాన్స్ చూద్దామండి. ఇది పైన సమ్ పెరి పెరి లాంటిది, అదే ఎండుమిర్చి టైప్ ఉంటాయి కదా, అవి వేసారు. చూడడానికి అయితే స్పైసీగా ఉండేలా కనబడుతుంది. బట్ ఎలా ఉన్నాయి వేసేయడమేగా, మనం వేసేద్దాం. సైజు కూడా చాలా పెద్దది. ఇది ఎలా ఉంది కదా, ఇది చూడండి ఎంత ఉందో. చాలా పెద్ద సైజు. రొయ్య అయితే మంచి జంబోస్ అయితే వాడినట్టున్నారు. అన్నట్టు ఆ పెరి పెరి సంథింగ్ ఏవో చల్లారు. స్పైసీగా ఉంది గట్టిగా. రొయ్య కూడా చూడండి, లోపలంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా కరకరలాడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు ఇష్టం పర్సనల్గా. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం పండగే, అది మాత్రం అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఎలా తిందామంటే మొత్తం లాగేద్దాం. మొత్తం రాలేదంటారా? మీట్ చూడండి ఎలా ఉందో. ఇది చాలా పెద్దది అయితే ఈ లెక్క. అదే లెక్క. ఇది మాత్రం మస్ట్ ట్రై. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఒక నాకు విచిత్రమైన డౌట్ ఒకటి వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు 2 ఐటమ్స్ చెప్పాం 4 స్టార్టర్ల తర్వాత. ఒకటి చికెన్ ఫ్రై, ఒకటి సాంబార్ రైస్, ఒకటి ఇంకొకటి మటన్ ఫ్రై బిర్యానీ అన్నమాట. ముందు బిర్యానీ తినాలా లేదంటే సాంబార్ రైస్ చికెన్ ఫ్రై తినాలా అర్థం కావట్లేదు. భోజనాలు అయితే ఎలా తింటారు? ముందు ఫస్ట్ బిర్యానీ కానీ పలావ్ కానీ అది తిన్న తర్వాతగా రైస్ తింటారు. సరే మనం కూడా అలాగే చేద్దాం. ఆర్డర్ ఎలా తింటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ తిందామని డిసైడ్ అయిపోయాం కాబట్టి బిర్యానీ తెచ్చామంటే తెచ్చేసారు. ఇది చికెన్ బిర్యానీ కాదండి, మటన్ ఫ్రై బిర్యానీ. మామూలుగా మనం దమ్ బిర్యానీ తిన్నాము చాలా సార్లు. ఇప్పుడైతే అందుకే డిఫరెంట్ గా ఉండాలని చెప్పి మటన్ ఫ్రై బిర్యానీ చెప్పాను అనమాట. చూస్తాక చూడండి మంచి టెంప్టింగ్ గా ఉంది కదా. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేయించుకొని కుమ్మేద్దాం. చాలు 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 ఒక పీస్ వేయండి. మంచి మెత్తన పీస్ ఉందా? మెత్తంది కానీ ఓకే. రైస్ అయితే మాత్రం స్మెల్ అదిరిపోయింది, మంచి వేడివేడిగా. అండ్ అలాగే ముక్క కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడండి. అదిగోండి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట, అంత బాగుంది. ఇంకా తిని చూద్దాము. ఫస్ట్ మన ఆనవాయితీ, మన అలవాటు ప్రకారం ప్లెయిన్ గా 2 ముద్దలు తిందామండి, ఏం గ్రేవీలు ఏం కలుపుకోకుండా. బిర్యానీ అయితే స్పైస్ మరీ అంత బీభత్సంగా లేదు కానీ మీడియం స్పైస్ ఉంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేలాగానే ఉంది. ఇప్పుడు మటన్ కొన్న మసాలా, దమ్ బిర్యానీ అన్ని చోట్ల తింటారు కానీ మటన్ ఫ్రై దొరకడం కష్టం కొద్దిగా. అందరూ దమ్లే పెడతారు కానీ బెస్ట్ అనమాట. విజయవాడలో నేను ఫస్ట్ టైం తింటున్నా మటన్ ఫ్రై బిర్యానీ. చికెన్ ఫ్రైలు ఈ మటన్ దమ్లు ఇవన్నీ అయిపోయినాయి కానీ మటన్ ఫ్రై మాత్రం అనిపించింది. ఓకే, ఇప్పుడు దీంట్లో పీస్ విడిగా తిందాంలే, లేదంటే చిన్న ముక్క పెట్టేద్దాం, లేదంటే ఫీల్ అవుద్ది మళ్ళీ. వా, గ్రేవీ అయితే మాత్రం చించేసిందండి, చించేసింది. మీరు మస్ట్ ట్రై అంటే మస్ట్ ట్రై కంపల్సరీ. ఇక్కడ దమ్ము మానేయండి, ఫ్రైకి షిఫ్ట్ అవ్వండి అలాగా. అంటే ఎవరిష్టం వాళ్ళది, మళ్ళీ ఏమనుకోకండి. దమ్ బిర్యానీ, ఈ ఫ్రై బిర్యానీ. బట్ ఇది తిన్న తర్వాత నాకైతే మాత్రం మళ్ళీ ఇదే తినాలనిపించేలా ఉంది. మంచి భలే ఉందిలే. మొక్క చూసారుగా ఎలా పీసులు ఉడిపోతుందో. మూలుగు పీసు రాలా, మూలుగు పీసు వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ కట్ట ఈ రైతా ఇచ్చారు. మనం ఏమి యూజ్ చేయమండి, ఎందుకంటే అంత పెద్ద లైక్ చేయను. ఫ్రై ఇది ఉంటే చాలు, ఇంకేంటి మనకి ఆటలతో పనే ఉంది. ఇది బాగుంటే అవి గుర్తురావు. ఒకే ఒక మాట వేరే లెవెల్ అంతే. మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది సాంబార్ రైస్. దానిపైన జీడిపప్పులు కూడా ఉన్నాయి, అలాగే అప్పడాలు కూడా ఇచ్చారు నంచుకోవడానికి. హైలైట్ ఏంటంటే ఇదనమాట చికెన్ ఫ్రై. ఇంకా పెట్టించుకొని టేస్ట్ అయితే చేద్దామండి. దీంట్లో కూడా జీడిపప్పులు ఉన్నాయి. ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా వచ్చేసింది దీంట్లోకి. ఇది ఇప్పుడే తెచ్చారనమాట, నెయ్యి. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. అసలు సాంబార్ లోంచి వచ్చే స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇంక ఈ ఫ్రై అసలు ఈ ఇంట్లో అయినా రెస్టారెంట్లో అయినా ఈ కాంబినేషన్ వేరే లెవెల్ అండి. సాంబార్ రైస్ చికెన్ ఫ్రై అంతేనా. సాంబార్ రైస్ మంచి ఆనంగా ముక్కలు ఇంట్లో లాగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకో జీడిపప్పు ముందైతే టేస్ట్ చేద్దాం. ప్లెయిన్ రైస్ బాగుంది, అనుకున్నట్టుగానే హోమ్లీగా ఉంది. చికెన్ ఫ్రై తిన్నాము, దానికంటే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. లైట్గా ఎర్ర పడిపోయింది ఎక్కువ. సర్లే పర్లేదులే, ఆ మాత్రం నెయ్యి లేకపోతే అలాగా. నెయ్యి కూడా వేడిగా ఉంది. ఎంత పడింది అనుకుంటున్నారు? నెయ్యి చాలా పడిపోయింది. ఉన్నది ఒక ముద్ద, దాంట్లో ఒక 10-20 ml దాకా పడిపోయినట్టు ఉంది. జీడిపప్పు చికెన్ ముక్క పెట్టి ఇప్పుడు తిన్నాం. క్యారెట్ కూడా ఉంది, ఐ లవ్ క్యారెట్. ఇప్పుడు తిన్నాం. క్రేజీ ఉందండి, అద్భుతం అంతే, మాటలు. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. అది కాంబినేషన్ అంటే ఇంట్లో అయినా ఎక్కడైనా మర్చిపోయిన అప్పడాలు కూడా ఇచ్చారు. చికెన్ ఫ్రై అప్పడాలు బోనస్ అనుకుంటా. ఇప్పుడే మంచిగా ఫుడ్ అయితే తినేసి వచ్చేసామండి. బ్రో ఏంటి మరి డైరెక్ట్గా వెళ్ళిపోవడమేనా? ఫుల్గా
3వ నెల కడుపు తోసి 6వ నెల కడుపు అయిపోయింది. ఫుల్గా తినేసా. బయలుదేరేస్తున్నాం. ఓకే బ్రో బాయ్. బాయ్ బాయ్. రెస్టారెంట్ నాకు తెలిసి చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు. ఈ రెస్టారెంట్ పేరు మయూరి తెలుగు రుచులు. అదంతా పిబి సిద్ధార్థ కాలేజ్ రోడ్ అండి. ఆ రోడ్డు దగ్గరే ఉంటది అనమాట ఇక్కడ మయూరి తెలుగు రుచులు రెస్టారెంట్ అని. మీకు గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. ఇంకా రేట్స్ అన్నాను కదా, రేట్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళాక మీకు వివరంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడే జస్ట్ ఇంటికి కూడా వచ్చేసానండి. మీకు రేట్లు చెప్తా అన్నాను కదా మనం తిన్నాయన్నీ కూడా. ఆ రేట్స్ ఏంటంటే ఇప్పుడు చెప్తా చూడండి. చిల్లీ ఎగ్ తిన్నాం కదా, అది 349 రూపీస్ అండి. అలాగే ప్రాన్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద పొడుగ్గా థాయ్ చిల్లీ ప్రాన్స్ అని, అది 519 రూపీస్ పడింది. అలాగే స్టార్టింగ్ తిన్న మష్రూమ్ స్టార్టర్ అయితే 389 రూపీస్. చికెన్ నారియల్ అని చెప్పేసి ఉంది కదా కొబ్బరితో చేసింది, అది అయితే 489 రూపీస్ అండి. ఇంకా సాంబార్ రైస్ చికెన్ ఫ్రై అయితే 379 రూపీస్ అనమాట. అది కాకుండా మా వాళ్ళు బోన్లెస్ చికెన్ రోస్ట్ బిర్యానీ అని ఒకటి తిన్నారు, అదైతే 439. ఆప్రికాట్ డిలైట్ కూడా తిన్నారు, నేనైతే అది తినలేదు, అదైతే 149 రూపీస్. అదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.